పాకిస్తాన్ది ఎప్పుడు వక్రబుద్దే. ప్రపంచమంతా ఆర్థిక అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నా దీని తీరు మాత్రం మారదు. ఎంతసేపు భారత్ను ఎలా దెబ్బతీయాలా అనే నీచమైన ఆలోచన చేస్తూ ఉంటుంది. నియంత్రణ రేఖ వెంబడి ఓ పక్క సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్న పాకిస్తాన్ స్థానిక ఉగ్రవాద సంస్థలను కూడా యాక్టివేట్ చేస్తున్నట్లు సమాచారం. సందు దొరికినప్పుడల్లా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు సృష్టించడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకుంది. తాజాగా భారత్ పిఓకే సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి రక్షణ సామర్థ్యాన్ని అనూహ్యంగా పెంచుతోంది. కంచె వెంబడి పెద్ద సంఖ్యలో యాంటీ పర్సనల్ మైన్స్ ఏర్పాటు చేయడంతో పాటు స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలు, మాక్ ఫైరింగ్ యూనిట్లను రెడీ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం. నియంత్రణ రేఖ వెంబడి ఓ పక్క సైనిక బలగాలను బలోపేతం చేసుకుంటున్న పాకిస్తాన్ స్థానిక ఉగ్రవాద సంస్థలను కూడా యాక్టివేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారత సైనిక వాహనాలే లక్ష్యంగా జరిగిన దాడుల్లో హిజ్బుల్ ఉగ్రవాదుల ప్రమేయం ఉన్నట్లు భారత రక్షణ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మందుపాత్రలు పెట్టి సైనిక వాహనాలను పేల్చివేయడం, వారు అప్రమత్తమయ్యేలోపే మాటు వేసి వారిపై కాల్పులు జరపడం హిజ్బుల్ వ్యూహంలో భాగం. ఈ తరహా ఘటనలు జమ్మూ కశ్మీర్లో ఇటీవల ఎక్కువవుతున్నాయి. దీన్ని బట్టి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్ తన కార్యకలాపాలను మళ్లీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. దీని వెనుక పాక్ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. సైన్యంతో భారత్ను ఎదుర్కొనే సత్తాలేని పాకిస్తాన్ దొంగదెబ్బ తీయాలని ప్రయత్నిస్తోంది. నేరుగా యుద్ధానికి దిగకుండా ఉగ్రవాదులను పావులుగా వాడుకుంటోంది. వారికి ఆశ్రయం కల్పిస్తూ మారణహోమాలకు పురిగొల్పుతోంది. ఒకవేళ భారత్ ఎదురు తిరిగితే పాకిస్తాన్పై దాడికి పాల్పడుతోందంటూ అంతర్జాతీయ వేదికలపై భారత్ను దోషిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తోంది. నేరుగా సైన్యంతో భారత్పై దాడి చేసిన ఇతర ప్రాంతాల్లోని ఉగ్రవాదులకు ఆయా సంస్థలతో శిక్షణ ఇప్పించినా దాడికి పురిగొల్పిన పాక్ వక్రబుద్ధి ప్రపంచానికి తెలిసిపోతుంది. అందుకే స్థానికంగా కశ్మీర్ లోయలో స్థానిక ఉగ్రవాదులను పాక్ పావులుగా వాడుకుంటోంది.